Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another A Day in My Life video. A Day in My Life video అంటే ఒక్క రోజులో నేను iPhone 13 Proని ఎలా యూస్ చేస్తాను అండ్ మనకి బ్యాటరీ 100 నుంచి 0% రావడానికి ఎంత టైం పడుతుందో కూడా టెస్ట్ చేసి చూద్దాం. మనకి iPhone 13 Pro వచ్చేసి 3095 mAh బ్యాటరీ సైజ్తో వస్తుందన్నమాట. అండ్ మనకి 13 Proలో డిస్ప్లేలో కొన్ని అప్డేట్స్ అయితే జరిగినాయి. ఫస్ట్ వచ్చేసి మనకి దీంట్లో అడాప్టివ్ ప్రో-మోషన్ డిస్ప్లే ఉంటుంది. అంటే మనం యూజ్ చేసే కంటెంట్ని బట్టి మన స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ 10 Hz టు 120 Hz. సో దీనివల్ల మనకి బ్యాటరీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, బ్యాటరీ ఏమైనా త్వరగా డ్రైన్ అవుతుందా కూడా టెస్ట్ చేసి చూద్దాం. సెకండ్ వచ్చేసి మనకి ప్రీవియస్ 12 Proలో చూసుకుంటే మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 800 nits ఉంటుంది అనమాట. 13 Proలో మినిమం బ్రైట్నెస్ని మనకి 1000 nitsకి చేంజ్ చేశారు. సో మీరు ఎంత లోలో చూసినా సరే మనకి మినిమం బ్రైట్నెస్ 1000 nits ఉంటుంది. ఫోన్ అయితే సూపర్ బ్రైట్గా ఉందన్నమాట. సో ఒకసారి ఈ రెండు కండిషన్స్ వల్ల మనకి బ్యాటరీ ఏమైనా ఎక్కువ డ్రైన్ అవుతుందా, అసలు బ్యాటరీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదో కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి iPhone 13 Pro అనమాట. అండ్ నేను ఒకసారి ఇప్పుడు ఏ వర్షన్లో ఉన్నానో చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నా సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి 15.1.1 వర్షన్ మీద ఉంది. సో యాజ్ యూజువల్గా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేస్తున్నాను అంటే నేను ఫుల్ బ్రైట్నెస్ అండ్ ఫుల్ వాల్యూమ్ పెట్టి యూస్ చేస్తాను. సో లెట్స్ ఇంక్రీజ్ ద వాల్యూమ్. నేను వైఫై ఆఫ్ చేసేసి 5G నెట్వర్క్ మీద వాడబోతున్నాను అనమాట. సో టైం చూడొచ్చు, 10 o'clock అయింది అండ్ ఫోన్ బ్యాటరీ 100% ఉందన్నమాట. సో లెట్స్ స్టార్ట్ యూజింగ్. నేను ఫస్ట్ 1 hour అయితే యూట్యూబ్ చూడబోతున్నాను అనమాట. సో మీకు ఒక బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను. మీరు 13 Pro యొక్క బ్రైట్నెస్ అండ్ అలానే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు. Some organic fuel. Take a car wash, hit me. This is crazy. I gotta get out of here. You're funny. I like you already. Folks around here are not firing on all cylinders, if you know what I mean. I know your type. Doc, hold it. These are good folk around here who care about one another. Come on, let's take a drive. A drive? Don't you big city race cars ever just take a drive? No. ఆఫ్టర్ 1 hour ఆఫ్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 78% దగ్గర ఉంది. సో నెక్స్ట్ 1 hour వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేద్దాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫుల్ ఫేమస్ అయిపోయినాయి కదా, నేను కూడా కొత్తగా రీల్స్ ట్రై చేస్తున్నాను అనమాట. జైతి పువాడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే నేను రీల్స్ పెడతాను. సో ఫాలో మీ అండ్ సపోర్ట్ మీ. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆఫ్టర్ 2 hours ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ టైం చూడొచ్చు, 12:05 అవుతుంది అండ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 51% దగ్గర ఉంది. ఎందుకో రీల్స్ బ్యాటరీ ఎక్కువ డ్రైన్ చేసింది అనిపించింది కంపేర్ టు యూట్యూబ్. అప్పుడే 51% దగ్గరకు వచ్చేసింది. చూద్దాం మనకి ఇంకా ఎంతసేపు వస్తుందో iPhone 13 Pro యొక్క బ్యాటరీ. నేను రీల్స్ యూజ్ చేసేటప్పుడు స్క్రోల్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఎక్కువ 120 Hz రిఫ్రెష్ రేట్లో యూజ్ చేసుకుంది. మేబీ 120 Hz రిఫ్రెష్ రేట్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ బ్యాటరీ అయితే డ్రైన్ అయింది. నెక్స్ట్ 1 hour అయితే నేను కెమెరాని యూజ్ చేయబోతున్నాను. 4K వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K కంటిన్యూస్గా రికార్డ్ చేస్తాను అనమాట, మధ్యలో ఎక్కడ పాజ్ కూడా చేయను. చూద్దాం బ్యాటరీ ఎంత డ్రైన్ చేస్తుందో. ఇక్కడైతే నేను మీకు కొన్ని కెమెరా వీడియోస్ అండ్ ఫొటోస్ శాంపుల్స్ చూపిస్తున్నాను. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఆఫ్టర్ 3 hours ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ టైం చూడొచ్చు, 1 o'clock అయింది అండ్ ఫోన్ బ్యాటరీ వచ్చేసి 22% దగ్గర ఉంది. సో నేను కంటిన్యూస్గా 1 hour కెమెరా యూస్ చేశాను కాబట్టి ఫోన్ అయితే కొంచెం వామ్గా అనిపిస్తుంది అనమాట. ఐఫోన్లో ఎప్పుడైనా సరే ఫోన్ వామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన స్క్రీన్ బ్రైట్నెస్ కొంచెం డిమ్ అయిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఫోన్ కూల్ అయిపోతుందో మన బ్రైట్నెస్ నార్మల్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ 4th hour వచ్చేసి నేను కొంచెం సేపు కెమెరా అండ్ అలానే కొంచెం సేపు యూట్యూబ్ వీడియో చూడబోతున్నాను. సో చూద్దాం బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో.
ఆఫ్టర్ 48 minutes ఆఫ్ యూసేజ్, అంటే టైం చూడొచ్చు 1 hour 48 అవుతుంది, ఫోన్ బ్యాటరీ అయితే 1%కి వచ్చేసింది. సో ఈ 1% ఉన్నప్పుడు నేనైతే ఇప్పటి వరకు ఏం యూజ్ చేశానో అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఈలోపే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేనైతే ఫోన్ యూజ్ చేయడం 10:10కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు టైం వచ్చేసి 1:48 అవుతుంది, అంటే ఎగ్జాక్ట్గా నాకు అరౌండ్ 3 hours 40 minutes ఆఫ్ యూసేజ్ వచ్చింది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నేను ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేశాను అనేది. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, రైట్ సైడ్ వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ డ్రైన్ అయిందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు ఒక ఆన్వాయితీ ఉంది కదండి, బ్యాటరీని డ్రైన్ చేసేసినప్పుడు ఛార్జింగ్ కూడా చేస్తాం. సో మనకి iPhone 13 Pro ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుందో చూద్దాం. నేనైతే 20 watts అడాప్టర్ని యూజ్ చేస్తున్నాను. సో ఐఎమ్ యూజింగ్ USB-C to Lightning కేబుల్. లెట్స్ స్టార్ట్. మనకి టైం కరెక్ట్గా రావడం కోసం నేను పక్కన స్టాప్ వాచ్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో ఆఫ్టర్ 30 minutes ఆఫ్ ఛార్జింగ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 53% దగ్గర ఉంది. సో యాపిల్ వాళ్ళు చెప్పినట్టుగా మనం 30 minutes ఛార్జ్ చేసుకుంటే 50% బ్యాటరీ అయితే వస్తుంది. నాకు ఫుల్ ఛార్జ్ రావడానికి ఇట్ టుక్ అరౌండ్ 1 hour 50 minutes. సో చూసారు కదండి, ఇదైతే మన బ్యాటరీ డ్రైన్ టెస్ట్. సో మనకి ఖచ్చితంగా 120 Hz రిఫ్రెష్ రేట్ ఎఫెక్ట్ అండ్ అలానే మినిమం 1000 nits ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా బ్యాటరీ మీద పడింది. మీరు చూసుంటే నేను యూట్యూబ్ చూసినప్పుడు మనకి బ్యాటరీ అంత ఎక్కువ డ్రైన్ అవ్వలేదు. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూ ఉన్నానో అప్పుడు మనకి 120 Hz రిఫ్రెష్ రేట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ 12 Pro మీద కూడా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేశాను. దాని యొక్క వీడియో చూడాలి అనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ నేను ఇక్కడ కార్డ్స్ లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ ఏ హెవీ యూజర్. నేను ఫుల్ బ్రైట్నెస్ ఫుల్ వాల్యూమ్ పెట్టి యూజ్ చేశాను, దట్ టు ఆన్ 5G. వైఫై మీద యూజ్ చేయలేదు. ఎందుకు నేను ఇవన్నీ ఫుల్లో పెట్టి యూజ్ చేస్తాను అంటే నేను ఏ డివైస్ అన్బాక్సింగ్ చేసినా వాటి యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసేటప్పుడు అన్ని కాన్స్టెంట్ రిజల్ట్స్ రావాలి అని చెప్పి ఒకటే లెవెల్ పెట్టి చేస్తాను అనమాట. వరస్ట్ కేసులో చూసుకుంటే ఎంత కాదన్నా మనకి 3 hours 48 minutes యూసేజ్ వస్తుంది. సో చూసారు కదండి, ఇదైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఆన్ iPhone 13 Pro. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్. అలానే డిఫరెంట్ వీడియోస్ యొక్క అన్బాక్సింగ్స్ లేదు అంటే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.